ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ఈ నూతన మాసపు శుభములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసన్నములో కలుగును గాక. అంత బాగున్నారు కదా? ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ముఖ్యమైన విషయాలు అనగా నిన్న మనమందరం కలిసి ఒక పర్వదినాన్ని చేసుకున్నాం, ఈస్టర్. దాని గురించిన కొన్ని సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకొని దేవుని మహింపరుద్దాం. యేసు పునరుత్థానుడుగా కనపరుచుకున్న రుజువులు మనం గమనించినట్లయితే, మొదటిగా లేఖనములు ఆయన గురించి సాక్ష్యం. యెషయా గ్రంథాన్ని మనం గమనిద్దాం. 25వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్పబిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య పుట్టక మునిపే లేఖనాలు ఘోషించాయి, లేఖనాలు తెలియజేశాయి. యేసయ్య కూడా అంటాడు తన గురించి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనములు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి. లేఖనాలే ప్రభువుని గురించిన సాక్ష్యాలు పలుకుతున్నాయి. పౌలు రాస్తాడు కొరింథీయుల్లో, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కేఫాకును మిగిలిన 12 మందికి ఆయన కనపడ్డాడు అంటూ కొరింథీ మొదటి పత్రికలో 15:3-5 వరకు చదువుకుంటే మనం గమనిస్తాం. లేఖనములు ఎలాగ సాక్ష్యం ఇస్తున్నాయో మనం గమనించవచ్చు. దూతలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఖాళీ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు స్త్రీలు ఆ దూత పలికిన మాటలేంటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య సమాధిని గెలిచి, మరణమును గెలిచి లేచాడు. మీరెందుకు ఇక్కడ వెతుకుతున్నారు? లేఖనాల ప్రకారమే ఆయన మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ ఉండడు. సజీవుడైన వానిని మృతుల్లో మీరు వెతకవద్దు. ఈ దినాన చాలామంది కూడాను మృతులలో, సమాజంలో దేవుని వెతుకుతున్నారు అనేక రీతులుగా. కానీ యేసయ్య ఎక్కడెక్కడ ఉండడు. ఆయన జీవించి ఉన్నవాడు. నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు ఆహ్వానిస్తే నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు సజీవుడైన దేవుడు యేసయ్య. యేసయ్య ఒకసారి ఎమ్మై అనే గ్రామంలో 2 వ్యక్తులు నడుచుకుంటూ యెరూషలేములో జరిగినటువంటి ఆ సంఘటన, భయంకరమైన సంఘటన, శిలువ సంఘటన మాట్లాడుతూ గుండెలు మండిపోతూ బాధపడుతున్నప్పుడు వారికి తెలియకుండానే యేసయ్య వారితో నడిచాడు. వారితో నడుస్తూ వారికి లేఖనాలను గుర్తు చేశాడు. ఎప్పుడైతే లేఖనాలను గుర్తు చేశాడో, ప్రవక్తలు తన గురించి చెప్పిన మాటలన్నీ విన్నప్పుడు, వాళ్ళు యేసు మాటలు విన్నప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనోనేత్రాలు కూడా తెరవబడాలి. సజీవుడైన యేసును నీవు దేవునిగా అంగీకరించాలి. అప్పుడే నీ మనోనేత్రాలతో ఆయన కార్యాన్ని నువ్వు చూడగలవు. ఈ శరీర నేత్రాలతో ఏమి చూడలేవు, గమనించలేవు కూడాను. మరొక మాట చెప్పాలంటే, సజీవుడైన యేసుకు సాక్ష్యాలు నేటి సేవకులు, విశ్వాసులు, సువార్తికులు, క్రైస్తవులు, వీళ్ళందరూ కూడాను సజీవ సాక్షులే.
ఇంత గొప్ప సాక్షి సమూహంలో నీవు కూడా సాక్షిగా ఉండగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆ యేసు ఉదయకాలం నీతో మాట్లాడుతూ నేను రక్షించాలని, ఆయన బిడ్డగా చేసుకోవాలని, ఆయన రాజ్యాన్ని వారసునిగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశను నువ్వు తీర్చగలిగితే ఇప్పుడే నువ్వు ఆయన్ని హృదయంలోకి చేర్చుకో, ఆహ్వానించు. దేవుని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి నీ బిడ్డలుగా ముద్రించుకొని నీ రాజ్య వారసులను చేయండి. ఈ నూతన మాసములో మా జీవితాలను ఆశీర్వదించండి ప్రభు. నీ కాపుదల భద్రతలో ఉంచండి. నీ కోసం వాడుకోండి. ఈ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.